నమస్కారాలండి. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ చిమల్రా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తెలుగులో అయితే ఈ జిల్లాలో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలంటే చదువు, సంస్కారము, వినయము, విధేయత, న్యాయం అనేది ఉండాలి. చట్టాలను గౌరవించాలి ప్రతి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఈరోజు మనకు విగ్రహావిష్కరణ జరగబోతుంది. చూది జైపాల్ రెడ్డి గారు మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ శాసనసభ్యులు కూడా. అతను 4 మాటలు పార్లమెంటు సభ్యునిగా, 4 మాటలు శాసనసభ్యులుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు కూడా తెలంగాణలో ఉన్నారు. వీరి ఆత్మకు శాంతి కూర్చాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర సీఎం రేవంత్ అన్న గారు కొట్రగేటు దగ్గర జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కార్యక్రమం ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నైతిక విలువలతో కూడిన రాజకీయాన్ని నేర్పిన గురువుగా మనం జైపాల్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు సోనియా గాంధీ గారు మీరు సీఎం పదవి తీసుకొని తెలంగాణ సపరేట్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా అంటే కూడా ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు అల్లకొల్లం కాకూడదు, రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలనే ఆలోచనతో నాకు పదవి అవసరం లేదు కానీ తెలంగాణ ఇవ్వాల్సిందే తప్పదు అనే ఒక సూచన, వారి సలహాల ద్వారానే తెలంగాణ రావడం జరిగిందనేది ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఎందుకంటే అతను ఒక గొప్ప మేధావి, రాజకీయ చాణక్యుడు అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. అతను పార్లమెంటులో మాట్లాడే స్పీచ్లు కానీ, ఉందాతనంగా ఉండడం కానీ, అతను ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇందిరాగాంధీని వ్యతిరేకించి మాట్లాడి జనతాదళ్ పార్టీలో 4 ఏళ్ళు కొనసాగి ఒక అధికార ప్రతినిధిగా కొనసాగి ఆ పార్టీకి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మిగతా జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉండి వారి ఒక ఆదర్శంగా ఈ తెలంగాణ ఒక నాయకుడిగా పెద్దగా ఎదగడానికి మనందరికీ ఒక దిక్సూచిగా కూడా ఈరోజు సూది జైపాల్ రెడ్డి గారి మన కోరికల మేరకు వారి ఎందుకంటే ఒక రాజకీయ భవిష్యత్తును కాపాడిన వ్యక్తి సూది జైపాల్ రెడ్డి గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు మన యనుమల రేవంత్ అన్న గారు సీఎం అయింది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఎందుకంటే కొన్ని విషయాలు కొందరిని మనం చూసి నేర్చుకుంటేనే తెలుస్తవి. ఎందుకంటే నాయకుడు కావాలంటే ఫస్ట్ వినయము, విధేయత, సంస్కారము ప్రతిదీ ఉండాలి. అందులో న్యాయం ఉండాలి. నీ సొంత లాభం కొంతైనా వదులుకోక తప్పదు. ఎందుకంటే జీవితం ఒకసారి ఇబ్బంది జరుగుతుంది, ఒకసారి ఒడిదుడుకులు వస్తుంటాయి. కష్ట సుఖాలను పంచుకుంటేనే రాజకీయం అనేది ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి. వార్డు మెంబర్ కానుంటి ప్రధానమంత్రి వరకు ఈరోజు పైసలు పెడితేనే రాజకీయం చేయడం అనేది జరుగుతుంది. ఒక వెంచర్ లాగా అయిపోయింది రాజకీయం. కాబట్టి దాని విలువలను కాపాడాలంటే మళ్ళీ అలాంటి వ్యక్తులను మనము వారి పాత జ్ఞాపకాలను ఆలోచించి, వారి పాత పుస్తకాలను చదివి, వారి పాత స్పీచ్లు విని రాజకీయానికి ఒక విలువ తేవాలని నేను కోరుకుంటున్నాను. నా ఉద్దేశం కూడా ఏంటంటే రాజకీయం అంటే ఒక నైతిక విలువతో కూడింది. రాజకీయం అంటే అన్యాయము ఖండించాలి, న్యాయాన్ని కాపాడాలి. ఎవరన్నా ఆర్థికంగా ఎదిగిన వారిని ఇబ్బంది ఉంటే వాళ్ళని కాపాడాలి, ప్రజల ఆస్తులను కాపాడాలి, ప్రజల సమస్యలను కాపాడే వ్యక్తి అయి ఉండాలి. నిస్వార్థంగా రాజకీయం చేయాలి. స్వార్థ రాజకీయాలు మానుకోవాలని నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కోరుకొని చెప్పేది అది ఒకటే నా ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే నేను ఈ నాగర్ కర్నూలు జిల్లా అంటే నా 7 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలకు కావచ్చు, 7 నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఒక కృతజ్ఞతగా వండుకుంటూ ఈ సమాజానికి కొన్ని సూచనలు ఇవ్వాలనే ఆలోచనతోని ఈ స్పోక్ పర్సన్ ఒక దాన్ని నేను కంటిన్యూయేషన్ చేస్తూ ఈ సమాజానికి ఒక గౌరవమైన రాజకీయ ఉందతనాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచనతో నేను ముంగలికి సాగుతున్నా. కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాజకీయానికి మరొక కొత్త మలుపు రావాలి, కొత్త రూపం దాల్చాలి. రాజకీయం అంటే ఒక శత్రువుగా చూస్తున్నారు ఇవాళ రేపు. రాజకీయ నాయకుడు అంటే ఆడు వేస్ట్గాడు అనుకుంటున్నారు. అలాంటిది రూపు మాపాలి అంటే మనం మళ్ళీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మంచి వ్యక్తులను మనము సూచనలు, సలహాలు తీసుకుంటూ
వారు చేసిన మంచి పనులను మనం అభినందిస్తూ ముంగలికి సాగాలని నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం పెట్టి ఇటు కార్యక్రమానికి రేవంత్ అన్న వస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.